హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోను స్మల్ కుటుంబం అనే కథతో మీ ముందరికి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. పెన్సిల్వేనియాలోని వెస్ట్ పిట్స్టన్ పట్టణంలో 1970ల మధ్య కాలంలో స్మార్ట్ కుటుంబం కొత్త ఇంటికి మారింది. రాత్రులు గోడల వెనుక నుండి ఎవరో గీస్తున్నట్లు శబ్దాలు వినిపించేవి. గదుల మధ్యలో దెయ్యాలు కదిలేవి. పరికరాలు ఒక్కసారిగా పాడైపోవడం, వస్తువులు తానుగా కదలటం మొదలయ్యాయి. జాక్స్మల్ తన భార్య జాన్నెట్ తో కలిసి ఆ సంఘటనలను గమనిస్తూ భయపడసాగారు. పిల్లలను కూడా రాత్రులు భయంతో లేచిపోయి అరుస్తూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ ఈ ఇల్లు వారిని గాఢంగా వేధించడం ప్రారంభించింది. జానెట్ ఒకసారి వంటగదిలో ఉండగా ఒక అగోచర శక్తి ఆమెను బలంగా నేలకేసి కొట్టింది. జాక్ రాత్రి నిద్రలో ఉండగా ఒక దయ్యం వంటి రూపం అతన్ని గొంతు పెట్టి ఉక్కిరి బిక్కిరిగా చేయడానికి ప్రయత్నించింది. పిల్లలు కూడా గాలిలోకి లేచిపడినట్టు అనుభవించారు. స్మల్ కుటుంబం మతపరమైన పద్ధతులు ప్రయత్నించారు. స్థానిక పూజారులను పిలిచారు. పవిత్ర జలాన్ని చల్లించారు. కానీ ఫలితం లేదు. ఆ దుష్ట శక్తులు మరింత ఉగ్రరూపం దాల్చాయి. కొన్నిసార్లు గోడలపై భయంకరమైన ఆకృతులు కనిపించేవి. ఇంటిలో చీకటిగా ఉన్న గర్జనలు వినిపించేవి. ఈ పరిస్థితిలో స్మల్ దంపతులు ఎవరు సహాయం చేస్తారో తెలియక ఇబ్బంది పడ్డారు. చివరికి వారికి గుర్తొచ్చిన పేరు పరమాత్మలో పరిశోధకులు ఎడ్ వారెన్ మరియు లోరైన్ వారెన్. వారిని పిలిచారు. వారెన్స్ ఇంటికి వచ్చిన వెంటనే ఆ భయానక వాతావరణాన్ని గుర్తించారు. లోరైన్ తన సైకిక్ శక్తులతో గమనించి, ఇక్కడ కేవలం ఒక ఆత్మ కాదు, ఇది దుష్ట దయ్యాల గుంపు. ఇవి మానవులకు అమానుషంగా హాని చేసే శక్తులు అని చేస్తారు. ఎడ్ వారెన్ పవిత్ర క్రియలు మొదలు పెట్టాడు. కానీ ప్రతి ప్రార్థన, ప్రతి శుద్ధి యత్నాన్ని ప్రతిస్పందగా ఆ దయ్యాలు మరింత భయంకరంగా మారాయి. గోడలు కనిపించాయి, లైట్లు పేలాయి, గదుల్లో దుర్వాసన వ్యాపించింది. ఒక రాత్రి వారెన్ ఇక్కడే ఉండగా పరిస్థితి భయానక స్థాయికి చేరుకుంది. జాక్స్మల్ గదిలోకి దూసుకొచ్చిన నల్లని ఒక దయ్యం మంచం నుండి లాగింది. జానెట్ చీకట్లో కేకలు వేస్తూ పడిపోయింది. పిల్లలు ఒక మూలన వణికిపోతూ తల్లిదండ్రులను చూసి కేకలేశారు. లోరైన్ ఒక క్రాస్ పట్టుకుని దయ్యాలపై మంత్రం పారణ మొదలు పెట్టింది. ఆ సమయంలో గాలి గట్టిగా వీచింది. ఇంటి కిటికీలు పగిలిపోయాయి. ఎడ్ వారెన్ తన శక్తంతా పెట్టి ఆ అశుభ శక్తిని దూరం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ శక్తులు వారిపై తిరగబడ్డాయి. వారెన్స్ జీవితంలో ఎన్నో భయంకర కేసులు ఎదుర్కొన్నారు. కానీ స్మల్ ఇంట్లోని దయ్యాలు మాత్రం వేరేలా ఉన్నాయి. అవి కేవలం హింసించడమే కాకుండా వారెన్స్ ను పూర్తిగా నాశనం చేయాలని ఉద్దేశించాయి. ఆ రాత్రి స్మల్ కుటుంబం మొత్తం ఇంటి బయట వెళ్లిపోయింది. కానీ వారెన్స్ మాత్రం చివరి దాకా ఆ దుష్ట శక్తులను ఎదుర్కొన్నారు. తెల్లవారుజామున ఆ ఇల్లు పూర్తిగా నిశ్శబ్దమైంది. కానీ ఎడ్ వారెన్ ఆ రాత్రి తర్వాత తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. లోరైన్ కూడా ఆ ఇల్లులో చూసిన దృశ్యాల వల్ల మానసికంగా బలహీనమైంది. స్మల్ కుటుంబం ఆ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కానీ వారెన్స్ మాత్రం ఈ కేసును తమ చివరిదిగా గుర్తుంచుకున్నారు. ఎందుకంటే ఆ రాత్రి వారు దయ్యాలను మాత్రమే కాదు, మరణాన్ని ఎదుర్కొన్నట్టుగా అనిపించింది. స్మల్ ఇంటి ఆవరణంలో ఈ రోజు కూడా ఎవరూ ఎక్కువసేపు నిలబడరని స్థానికులు చెబుతారు. ఆ దుష్ట శక్తులు అక్కడే మిగిలిపోయాయని, ఆ ఇల్లు ఎప్పటికీ శపించబడిందని వారి నమ్మకం. ఇలా స్మల్ కుటుంబం ఎదుర్కొన్న భయానక సంఘటన వారెన్స్ జీవితంలో చివరి కేసుగా నిలిచిపోయింది.